శత్రువుకు అపజయము. గమనించవా, ప్రార్థించవా, సేవకులకు, అమ్మగారులకు, సంఘస్థులకు హృదయపూర్వకమైన వందనాలు. హల్లెలూయా. ఈ విధంగా ఈ రాత్రికాల సభలో మరొకసారి ఈ మల్లార గ్రామానికి రావడానికి దేవుడు కృప చూపాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చేతులు గట్టి చప్పట్ల పట్టండి. దేవుడికి మహిమ కలుగును. ప్రియులారా, విశ్వాసులైన సంఘ పెద్దలైన, అమ్మగారులైన, దైవ సేవకులైన, రెవరెండ్లైన, బిషప్పులైన ఎవరైనా సరే ఆత్మీయంగా ఎదగాలన్నా, ఆత్మీయంగా బలపడాలన్నా, దేవుడి యొక్క సమీపంగా మనం ఉండాలన్నా మనకు కావాల్సింది ఏంటంటే ఓపిక ఉండాలి. హల్లెలూయా. ఓపిక చాలా అవసరం ప్రియులారా. ప్రతి ఒక్కరికి ఓపిక ఉండాలి. విశ్వాసులకి ఓపిక ఉండాలి, సంఘ పెద్దలకి ఓపిక ఉండాలి, అమ్మగారికి ఓపిక ఉండాలి, అయ్యగారికి ఓపిక ఉండాలి. బైబుల్ చదువుతున్నాం మనం, బైబుల్ పాటలు పాడుతున్నాం మనం, దైవ వాక్యాన్ని వింటున్నాం మనం, దేవుడు సంఘంలో చేర్చబడ్డాం. మనం ఏం నేర్చుకుంటున్నాం, మనం ఏం నేర్పుతున్నాం, మనం ఏం అర్థం చేసుకున్నాం, మన ముందు కూర్చున్న వారికి ఏం అర్థం అవుతుంది అనేది కూడా మనం ఆలోచన చేయాలి. హల్లెలూయా. పేతురు పత్రిక చూద్దాం ప్రియులారా. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 9, 8 వచ్చిన ఒక్కసారి చదువుకుందాం ప్రియులారా. దేవుడు ఈరోజు నీతో నాతో ఈ పేతురు పత్రిక ద్వారా మాట్లాడుతున్నాడు కాబట్టి జాగ్రత్తగా ఆయన మాటలను విందాం ప్రియులారా. అయితే మీరు చీకటిలో నుండి అంటే ఎక్కడి నుండి పిలుస్తున్నాడంట? ఈ మాట జాగ్రత్తగా వినాలి ప్రియులారా. ఈ పేతురు గారు ఈ పత్రిక రాసుకుంటూ సంఘానికి తెలియజేస్తున్నటువంటి మాట ప్రియులారా. సంఘానికి ఎందుకు చెప్తున్నాడు ఈ మాట? సంఘానికి ఎందుకు బోధిస్తున్నాడు? సంఘానికి ఎందుకు ఈ పత్రిక రాస్తున్నాడు? ఆలోచన చేయాలి. ప్రతి వాక్యం వెనుక దేవుడు ప్రణాళిక ఉంది. ప్రతి లేఖనం వెనుక దేవుడి యొక్క ఆలోచన ఉంది. ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే ప్రేమిడి సహోదరా, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి అంటున్నాడు ప్రియులారా. అంటే ప్రారంభం వారు ఎక్కడున్నారంట? స్టార్టింగ్ లో ఎక్కడున్నారంట? చీకటిలో ఉన్నారనమాట. వారు ఎటువంటి జీవితం జీవిస్తున్నారనమాట? చీకటిలో ఉన్నారు. అయితే దేవుడు వారికి తెలియజేస్తున్నారా ప్రారంభ విశ్వాసులు ఎలా ఉంటున్నారు అన్నది మనం ఆలోచిస్తే ప్రియులారా, దేవుడు నమ్ముకోతానికి, దేవుడు తెలియతానికి, దేవుడి యొక్క ప్రేమ తెలియతలికి, బైబుల్ తెలియతలికి, ప్రార్థన తెలియతలికి, పాటలు తెలియతలికి, మందిరం తెలియతలికి, సంఘం తెలియతలికి మనం ఎలాగో బతికాం, ఎలాగో నటించాం, ఎలాగో జీవించాం, ఎలాగో బతికాం ప్రియులారా. మోసాలు చేయొచ్చు, అబద్ధాలు ఆడవచ్చు, జిమ్ముకు చేయొచ్చు, అన్ని పనులు చేయవచ్చు. అంత భయంకరమైన చీకటిలోనే మనిషి బతుకుతున్నాడు. అంత భయంకరమైన పాపంలో మనిషి జీవిస్తున్నాడు. ఆ మనిషి ఏంటంటే తాగుదామా, తిందామా, తిరుగుదామా, ఎంజాయ్ చేద్దామా, ఇదే నా బతుకు, ఇదే నా జీవితం, ఇదే నా కుటుంబం, ఇదే నా లైఫ్, ఇదే నా జర్నీ అనుకుంటున్నాడు మనిషి ప్రియులారా. అయితే దేవుడు చెప్తున్నాడు ఆశ్చర్యమైన కారమైన వెలుగులోనికి మనల్ని పిలుస్తున్నారంట అండి ప్రియులారా. హల్లెలూయా. హల్లెలూయా. ఆశ్చర్యకరమైన వెలుగులోకి మనల్ని ఎందుకు పిలుస్తున్నాడు? అసలు దేవుడు మనల్ని ఎందుకు పిలుస్తున్నాడు? ఎప్పుడైనా మనం ఆలోచన చేసినా, ఎప్పుడైనా మనం గమనించినా, నిన్నే ఎందుకు దేవుడు మారుమనసు పొందబట్టున్నాడు? నిన్నే నీ పాపాలు ఎందుకు ఒప్పుకో అంటున్నాడు? ఎందుకు నిన్నే నీ జీవితాన్ని సరి చేసుకో అంటున్నాడు? నీ ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకో అంటున్నాడు, నీ కుటుంబాన్ని సరి చేసుకో అంటున్నాడు, నీ పిల్లల్ని సరి చేసుకో అంటున్నాడు, నీ భర్తని సరి చేసుకో అంటున్నాడు, భార్యని సరి చేసుకో అంటున్నాడు, సంఘాన్ని సరి చేయమంటున్నాడు. ఎందుకు సరి చేయమంటున్నాడు దేవుడు? ఎందుకు? సరిగ్గా మనం ఉండకపోవటం వల్లగా,
సరిగ్గా మనం చేసుకోకపోవటం వల్లగా, కటికమైన చీకటి మనల్ని ఆవరించడం వల్లగా, చీకటిలో మళ్ళీ మనం వెలుగుతున్నాగా దేవుడు మన ఎలుగులోకి పిలిచాడు. దేవుడు మన ఎలుగులోకి ఎందుకు పిలిచిందంటే ఆయనకి తగినట్టుగా మనము జీవించాలని. హల్లెలూయా. ఈరోజు ప్రియులారా, ఎంతమంది జీవితాలని, కుటుంబాలని, పిల్లలను పతనం చేసుకుంటున్నారు. ఒక్కసారి ఆలోచించండి. అందుకని దేవుడు ఇక్కడ చెబుతున్న మాట ప్రియులారా, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన ఎలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాచయములు పశురప్ప చేయటం నిమిత్తము ఏర్పాటు చేయబడిన వంశం, రాజులైన యాజక సమూహం. మళ్ళీ ఎందుకు పిలిచిందంటండి? రాజులుగా ఉండాలని, యాజకులుగా ఉండాలని ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరు ఏర్పాటు చేసుకున్నారు? మన అమ్మ కాదు, మన నాన్న కాదు, మన తల్లి కాదు, మన భార్య కాదు, మన తమ్ముళ్ళు కాదు, మన అన్నలు కాదు. వీళ్ళందరూ డబ్బులు ఉంటేనే మనకు మర్యాద ఇస్తారు. వీళ్ళందరూ మనకు మంచి హోదాలో ఉన్నప్పుడు మనల్ని పిలుస్తారు. మనందరూ మంచి స్థితిలో ఉంటే ఇది నా తమ్ముడు, ఇది మా అన్న, ఇది మా అక్క, మా చెల్లి అంటారు. మనకు రూపాయి లేకుండా ఉన్నాయి. అసలు నిన్ను ఎట్ట చూస్తారంటే కుక్క కంటే దారుణంగా చూస్తారు. అది మన మనిషి జీవితం. అటువంటి జీవితంలో నుంచి దేవుడిని పిలుస్తున్నాడు. మారు మనసు పొందమని పిలుస్తున్నాడు. మార్గంలో తెలుసుకోమని పిలుస్తున్నాడు. మార్గంలో నడవని పిలుస్తున్నాడు. పదే పదే నిన్నే ప్రేమిస్తున్నాడు. పదే పదే నీకే ఎందుకు చెప్తున్నాడు? పదే పదే నిన్నే ఎందుకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు? ఎప్పుడైనా మనం ఆలోచన చేశామా? ఎప్పుడైనా మనం అర్థం చేసుకుంటున్నావా? ఎప్పుడైనా మనం గ్రహించినవా? ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈరోజు చాలా మంది ఏమంటారంటే, ప్రేమైన సహోదరులారా, బైబిల్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవటం వల్ల, బైబిల్ని సరిగ్గా చదవకపోవటం వల్ల, బైబిల్ని ప్రేమించకపోవటం వల్ల దేవుడి నుండి మనిషి దూరం అయిపోతున్నాడు. దేవుడి నుండి, దేవుడు మందిరం నుండి, దేవుడు సంఘం నుండి విశ్వాసులు దూరం అవుతున్నారు. సంఘ పెద్దలు దూరం అవుతున్నారు. సేవకులు దూరం అవుతున్నారు. అమ్మగారులు దూరం అవుతున్నారు. రెవరెండ్లు, బిషప్లుగా పిలవబడుతున్న వారు కూడా దూరం అయిపోతున్నారు. ఉన్నమంటే ఉన్నాము, విశ్వాసులుగా పిలవబడుతున్నట్టు పిలవబడుతున్నాం, సేవకులుగా పిలవబడుతున్నట్టు పిలవబడుతున్నాం, బిషప్లుగా పిలవబడుతున్నాం. కానీ దేవుడికి తగినట్టుగా మనం జీవిస్తున్నామా? దేవుడికి తగినట్టుగా మన బతుకుందా? దేవుడు మనల్ని చూసినప్పుడు ఆయన సంతోషపడుతున్నాడా? దేవుడు మనం చూసినప్పుడు ఆయన ఆనందపడుతున్నాడా? ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. బైబిల్లో కొంతమందికి దేవుడు బిరుదులు ఇచ్చిండు. కొంతమందికి ఏమి ఇచ్చిండు? దేవుడే ఇచ్చిండు బిరుదులు. దేవుడు వారిని రెస్పెక్ట్ ఇచ్చిండు. దేవుడు వారిని ఘనంగా పెంచిండు. ఈరోజు మనం ఏం చేస్తున్నాం అంటే, మనం పెట్టుకుంటున్నాం డాక్టరేట్, రెవరెండ్, బిషప్, కోపు మనం పెట్టుకుంటున్నాం. కానీ దేవుడు పెట్టాడా? మోషే ఏమంటాడు? నా ఇల్లంతటిలో ఎంత నమ్మకం ఉంటే ఆ మాట దేవుడు నోటి నుంచి వచ్చిందండి. ఆ మాట దేవుడు నోటు ఉంటూ వచ్చిందంటే అసలు మోషే ఎన్ని కోరికలు చంపుకున్నాడు, ఎంత సుఖాన్ని చంపుకున్నాడు, అసలు ఎలా బతికాడు, ఎలా జీవించిండు. ఒక్కళ్ళ ఇద్దరు సుమారుగా 5 లక్షల మంది అంటండి. హల్లెలూయా. మన సంఘంలో 10 మంది ఉండడం, 10 దారులు, 10 పెత్తనాలు, 10 రకాలు, 10 ఆలోచనలు. 5 లక్షల మందికి ఒక్కడేనంటే యజమానుడు. హల్లెలూయా. నా ఇల్లు అంతటిలో అంటే ఎంత నమ్మకస్తుడిగా ఉన్నాడంటే. ఈరోజు మనం సంఘంలో నమ్మకంగా ఉన్నావా? మందిరంలో నమ్మకంగా ఉన్నావా? దైవ సేవకుల కడ నమ్మకంగా ఉన్నావా? దేవుడి కడ నమ్మకంగా ఉన్నావా? మన కుటుంబంలో నమ్మకంగా ఉన్నావా? భార్య భర్త కడ నమ్మకంగా ఉంటుందా? భర్త భార్య కడ నమ్మకంగా ఉంటుందా? తల్లి కాడ కొడుకు నమ్మకంగా ఉంటుందా? తండ్రి కాడ బిడ్డ నమ్మకంగా ఉంటుందా? అన్నదమ్ములో నమ్మకం, ఏడన్నా నమ్మకం మొత్తం మాయ మాటలే. కానీ ఈ టచ్ ఫోన్ నుంచి కాల్చి ఎక్కడ అంటే ఎక్కడే ఉంటాడు. ఎక్కడ లేడు అక్కడ లేదు. ఏ గుడిసెలో ఉండేది తెలియదు, ఏ వీధిలో ఉండేది తెలియదు, ఏ కోర్టులో ఉండేది. మొత్తం మైండ్ మొత్తం ఆఫ్ మైండ్ ప్రియులా. దేవుడు అందుకనే చీకటిలో నేను పిలిచాడు. ఆయన ఎందుకు పిలిచిందంటే నీ ద్వారా ఆయనని నామం మహిమపరచబడాలని. ఎక్కడో గొర్రెలు కాసే మోషేని ఎందుకు పిలిచిండు? ఎక్కడో ఐగుప్తిలో మంచిగా సుఖాన్ని అనుభవిస్తున్నట్టు మోషేని దేవుడు ఎందుకు పిలిచిండు? ఒక్కసారి ఆలోచించండి. దేవుడు మనల్ని ఎందుకు పిలిచిండంటే దేవుడు ప్రణాళిక మన మీద ఉన్నది. దేవుడు ఉద్దేశాలు మన మీద ఉన్నాయి. దేవుడు సంకల్పం మన మీద ఉంది ప్రియులారా. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నాం అంటే దేవుడిని పక్కన పెట్టినాం, మందిరాన్ని పక్కన పెట్టినాం, బైబిల్ పక్కన పెట్టి పాటలు పాడుతున్నట్టే పాడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం చేస్తున్నాం, వాక్యం చదువుతున్నాం అంటే చదువుతున్నాం, వాక్యం చెబుతున్నాం చెబుతున్నాం. అంతేగా
కానీ దేవుడికి మనం ఎంత దూరం ఉన్నామో ఒక్కసారి మీ చేతిలో ఉన్న బైబుల్ తీసి మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం చూడండి ప్రియులారా. వాళ్ళు మన బ్యాచ్ అనమాట, అక్కడ కూడా ఉన్నది. వాళ్ళకి మనకి దగ్గర కొంతనే ఉందన్నమాట. ప్రభువా పిలిచే ప్రతి వాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు గాని పరలోకమందున్న తండ్రి చిత్త ప్రకారం చేయవాడు. ఈరోజు ఎలా ఉన్నారంటే అండి, ప్రతి ఒక్కరు కూడా ప్రభువా అని పిలుస్తున్నారు. కానీ అసలు ప్రభు మనిషి ఏంటో అర్థం చేసుకున్నావా? ప్రభు యొక్క ఆలోచన ఏంటో అర్థం చేసుకున్నావా? ప్రభు పని ఏంటో ఆలోచన చేస్తున్నావా? ఈరోజు పిల్లరా విశ్వాసం మొదలుకొని రెవరెండ్ గా, బిషప్ గా, సేవకురాలుగా, సంఘ పెద్దగా పిలవబడుతున్న ప్రతి ఒక్కరు కూడా ఎంతవరకు దేవుడు ఇష్టాన్ని మన భూమి మీద నెరవేర్చుతున్నాం, మన ఇష్టాన్ని నెరవేర్చుకుంటున్నాం, మన కోసమే బతుకుతున్నాం, మన కుటుంబం కోసమే బతుకుతున్నాం, మన పిల్లల కోసమే బతుకుతున్నాం, మన సుఖం కోసమే బతుకుతున్నాం, మన సరదాల కోసమే బతుకుతున్నాం, మన ఎంజాయ్మెంట్ కోసమే బతుకుతున్నాం. కానీ అసలు పిలిచిన దేవుణ్ణి మనం ఏ రోజైనా గణపరుచుతున్నామా? నేను ఏ ఆపదల నుంచి నిన్ను రక్షించిండో, ఏ కష్టంలో నుంచి నిన్ను రక్షించిండో, ఏ పాపంలో నుంచి నిన్ను లేవనెత్తిండో, ఏ శోధనలో నుంచి నిన్ను స్వస్థపరిచిండో, ఏ రోగంలో నుంచి నిన్ను దేవుడు స్వస్థపరిచి నిన్ను పిలిచిండో, ఏ సమస్యలో నుంచి నిన్ను లేవనెత్తిండో, ఏ కరువులో నుంచి నిన్ను పిలిచిండో, ఏ శ్రమలో నుండి నిన్ను పిలిచిండో, ఏ అప్పులో నుండి నేను పిలిచిండో. ఈరోజు దేవుడు గుర్తుకొస్తున్నాడా? దేవుడు వాక్యం గుర్తుకొస్తుందా? దేవుడు మందిరం గుర్తుకొస్తుందా? దేవుడు సంఘం గుర్తుకొస్తుందా? ఏమీ గుర్తు రాట్లా. ఎలా ఉన్నారంటే ఇక్కడ కనపడుతుంది కదా, మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం, ప్రభువా పిలిచే ప్రతి వారు పరలోక రాజ్యంలో ప్రవేశించడు. ఎందుకు ప్రవేశించడు? ఈ పిలిచేవారే. క్రియలు బాగోవు, బుద్ధులు బాగోవు, స్వభావం బాగోదు, ఆలోచన బాగోదు, ప్రవర్తన బాగోదు, నడక బాగోదు, బిహేవియర్ బాగోదు, క్యారెక్టరే బాగోదు. ఇక దేవుడికి ఏమి ఇష్టం? అన్ని టోటల్గా నువ్వే మారిపోయాను, కానీ దేవుడు నీ మీద ఎంతో ఆశ పెట్టుకున్నావు. అంతలకి మీకు అర్థం కాటని చెప్తానండి. ఒక తల్లి ఒక తండ్రి బాగా కష్టపడ్డారు, ఒక్కడే కొడుకు అనుకొని ఆ తల్లిదండ్రులు తినక పచ్చలతోనో వాటితో తిని రూపాయి కూడబెట్టి ఇల్లు కట్టారు, ల్యాండ్ కొన్నారు, మంచిగా బ్యాంక్ బ్యాలెన్స్ వేశారు, మంచిగా ఇల్లు సంపాదించారు. నా కొడుకుకి ఇవన్నీ సంపాదించాను కదా, ఇంత కష్టపడ్డాను కదా, ఇప్పుడు వృద్ధాప్యలోకి వచ్చాను, నా వయసు సహకరించట్లేదు, పని చేసుకోలేకపోతున్నాను, ఇక నా కొడుకు నన్ను ఆదుకుంటాడని తల్లి అనుకునేది, తండ్రి అనుకుంటాడు. ఇప్పుడు ఆ తల్లిదండ్రులు ఎవరి మీద ఆధారపడుతున్నారు? కొడుకు మీద ఆధారపడుతున్నారు. ఎందుకు? వాళ్ళ వయసు నుంచి వృద్ధాప్య వరకు కష్టపడ్డారు, చాకిరి చేశారు, రూప కూడబెట్టారు. ఇప్పుడు కొడుకు అన్నీ చూసుకుంటాడని కొడుకుకి అన్నింటినీ సమకూర్చితే ఈ కొడుకు ఏం చేస్తుంది తెలుసా ప్రేమి సోదరా? ఈ ఉన్న ఆస్తిని అనుభవించడానికి తల్లిదండ్రులు తీసుకుని అనాథాశ్రమంలో పెడుతున్నా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నేను ఎక్కడ పోయినా చెప్తా, బతికొండగా తల్లిదండ్రులు ఏం చేయాలంటే కొడుకు కోసం కాదు, మీ గురించి ఆలోచన చేయండి. హల్లెలూయా. బతికొండగా మీకు ఒక అకౌంట్ వేసుకోండి, కొడుకు జాతర అని బిడ్డ జాతర అని కాదు. సాగర ప్రియుల ఈరోజు ఎక్కడున్నాయి మమకారాలు, ఎక్కడున్నాయి మానవత్వాలు, ఎక్కడున్నాయి మంచితనాలు? ఒకసారి ఆలోచించండి ప్రియుల. దైవ వాక్యం ఏం చెప్తుందంటే ఆ కొడుకు మీద తల్లిదండ్రులు ఆధారపడ్డంటే దేవుడు కూడా మనల్ని ఎంతగానో మన మీద ఆధారపడుతున్నాడు. ఎందుకు ఆధారపడుతున్నాడంటే ఆయన పని నువ్వు చేయాలని, ఆయన పాటలు పాడాలని, ఆయన ప్రార్థనలు చేయాలని, ఆయన పరిచర్యను చేయాలని, ఆయన సంఘాలను కట్టాలని, ఆయన మందిరాలను కట్టాలని, ఆయన యొక్క సువార్తను ప్రకటించాలని, ఆయన మీటింగ్లను పెట్టాలని, ఆయన కార్యక్రమాలను చేయాలని, ఆయన పనిలోనూ ఉండాలని విశ్వాసం మొదలుకొని బిషప్లుగా పిలువబడుతున్న ప్రతి ఒక్కరు కూడా దేవుడు తన పని చేయటానికే మనల్ని బతికిస్తున్నాడు. దేవుడు పని చేయటానికే మనల్ని పోషిస్తున్నాడు. దేవుడు పని చేయటానికే ఇంక ఈ శరీరంలో ఊపిరి ఉన్నది ప్రియులారా. హల్లెలూయా. కానీ మనం ఏమనుకున్నాం అంటే మన కోసం మనం ఆలోచన చేస్తాం, కానీ మనల్ని నమ్మి లోకానికి పంపిన ఆ దేవుడి గురించి మాత్రం ఆలోచన చేయట్లా. ఇక్కడ ఏమన్నారంటే ప్రభా పిలిచే ప్రతి వారు పరలోక రాజ్యంలో ప్రవేశించడు, కానీ పరలోకమందున్న తండ్రి చిత్త ప్రకారం చేయవాడే. తండ్రి చిత్తం ఏంటి? ఒక మనిషి మారాలి, ఒక మనిషి మనసు పొందాలి, ఒక మనిషి పాప క్షమాపణ పొందాలి, ఒక మనిషి జీవితాన్ని సరి చేసుకోవాలి, కుటుంబాన్ని సరి చేసుకోవాలి, తన క్యారెక్టర్ని మార్చుకోవాలి. దేవుడు ఆలోచన ఏంటి?
ఏ తల్లిదండ్రి అయినా నా కొడుకు బాగుండాలనుకుంటాడు, నా బిడ్డ బాగుండాలనుకుంటారు, వాడు ప్రయోజకులు కావాలనుకుంటారు. శరీర సంబంధమైన ఒక తల్లిదండ్రి ఇంత ఆలోచన చేస్తుంటే మీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన యేసు ప్రభు ఇంకెంత ఆలోచన చేస్తున్నాడు మన గురించి. అవునా కాదా పిల్లలు? అన్ని మంచుకుంటే దేవానికి స్తోత్రం అంటూ, ఏమి పరిస్థితి బాగకపోతే దేవా నువ్వు ఉన్నవా అంటూ, రెండు నువ్వే. మంచుకుంటే నువ్వే పొగుడుతూ, మంచి లేకపోయినా నువ్వే తిరుగుతున్నా. దేవుడు నీ పట్ల ఏమంటే ఒక్క మేలు చేయకుండా ఉన్నాడా? తల్లి గర్భంలో నుంచి ఈ రోజు వరకు కూడా నిన్ను ఎన్ని విధాలుగా ఆదుకుంటున్నారు, ఎన్ని విధాలుగా నిన్ను కాపాడుతున్నారు, ఎన్ని విధాలుగా నీ పక్షులు ఉంటున్నారు. నీతో పాటు నాతో పాటు పుట్టిన వారు, పెరిగిన వారు, కలిసి తిరిగిన వారు, వారి పొట్టలో గోడ మీదకి ఎక్కినాయి, వారి యొక్క పొట్టల మీద దండపడి. మరి మనకెందుకు దండపడలేదు? ఎందుకు పడలేదు అంటే దేవుడు అవకాశం ఇస్తున్నాడు, మారుతారేమని సమయం ఇస్తున్నాడు. ప్రియ ప్రభువా, నీ నామంలో మేము ప్రవచనాలు పలకలేదా, నీ నామంలో మేము దయాలు వెళ్ళబట్టలేదా అంటున్నారు వీళ్ళు. మనకంటే తెలియగలిగిన వీళ్ళు కూడా. ఏది ఇశ్రాయేలు ప్రజలు ఏమంటారు? బైబిల్లోనే ఉంది, నేను అంటాం కాదు. ప్రభా నీ నామంలో మేము ప్రవచనాలు. మనందరూ తెలిసి ఈ మధ్య పక్కన ఏ ఊరు అంటే అది గంగిరేడు. ఒకప్పుడు ఎట్టు ఊపారండి, రైల్లో వచ్చి ఆగిపోయింది. ఇప్పుడు ఉంది ఆ ఊపు లేదు. అందుకని పిల్లరా, స్వభావ చెట్టు తొందరగా ఎదిగిద్దంట, తొందరగా ఒరిగిద్దంట. పిల్ల సంఘం అన్నది పిల్లరా ప్రార్థనతో కూడుకున్న పట్టుదల ఉండాలి, ఇంట్రెస్ట్తో కూడుకున్న పట్టుదల ఉండాలి. ప్రేమని సహోదరి సహోదరు, సంఘం అంటే అది పాస్టర్ గారి సంఘం, పాస్టర్ గారి సంఘం కాదు. ఈ సంఘం కోసం ప్రాణం పెట్టింది ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆయన సంఘాన్ని ఆటంకపరిస్తే ఆయన ఊరుకుంటాడా? మనం అంటే పలానా పాస్టర్ గారి సంఘంగా, పలానా పాస్టర్ గారి మందిరం కానీ మనం పేరు పెట్టుకుంటాం. అసలు మనకే గ్యారెంటీ లేదు 5 అడుగులు అందంగా ఉన్నా. ఇది ప్రతిది కూడా దేవుడిది, మందిరం దేవుడిది, సంఘం కూడా దేవుడిది. ఆయన ప్రాణం పెట్టిన, ఆయన రక్తం కార్చింది, మనం రక్తం కారుతామండి. ఆపుతలో 1 లీటర్ రక్తం ఇవ్వటానికి మన ప్రాణం అప్పదు. ఇత్తే సత్తునేమో, ఏమంటే ఇత్తే రోగం వచ్చిద్దేమో. ఏమిటి 1 లీటర్ బాటిల్కి ఎంత చేస్తాం? మరి ఆయన రక్తం అంతా దారిపోసిండు, నిన్ను కొనుక్కుండు. మరి ఆయన పని చేయటానికే కదా. నీకు 10,000 యజమానుడు ముందుకు ఎందుకు ఇచ్చేది? నువ్వు తోటకు వచ్చి మిరపకాయ పోతావు, ఏ తోట పోతావని కాదు. నువ్వు 7 10,000 తీసుకుని 6 10,000 తీసుకుంటావు, 3 ఎత్తు కడిగిపోయి పెట్టలో కూర్చుంటావు. ఆయన ఊరుకుంటాడా? సాయంత్రం ఇంటికి పిలిచి ఏం చేస్తారు? నా డబ్బులు ఇచ్చి ఏ తోటకి పోమ్మా అంటాడు. దేవుడు నేను అంతటగా ఎంతకాలం నీకు గాలిని, నీరుని, ఆవిష్కారాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చి, డబ్బు ఇచ్చి, భార్యనిచ్చి, పిల్లల్నిచ్చి, ఇల్లు ఇచ్చి, కోరికలను తీరుతుంటే నువ్వేం చేస్తున్నావు? గొడ్ల మీద కోడాలకు చూస్తున్నావు. ఇంకా ఆయన కానీ ఒక్కసారి చూసినప్పుడు ఏమైంది నీ పని? నా పని ఏమైంది? మనిషి దేవుడు మనిషి లాంటి వాడు కాదు కాబట్టి ఓపిక కలిగి ఉన్నాడు. హల్లెలూయా. వీళ్ళేం చెప్తున్నారు? ప్రభా నీ నామంలో మీద దయ్యాలనే, నీ నామంలో దయ్యాలనే ఎల్లగొట్టారా? ఆయన ఏమంటాడు? ఆయన ఏమండు? ఆయన ఏమండండి బైబిల్ చూడండి ఆ మాట. అప్పుడు నేను మిమ్మల్ని ఎరుగను, ఎన్నడూ ఎరుగను. అదేంటి చక్కగా ప్రవచనాలు పలికారు వీళ్ళు, చక్కగా దయ్యాలు ఎలగొట్టారు కదా. దయ్యాలు ఎలగొట్టారు, ప్రవచనాలు పలికారు, అద్భుతాలు చేశారు. అయినా ఏమంటాడు అక్కడ దేవుడు? మరి ఏందండి? ఇంకో యేసు నామములో ప్రియులారా ప్రార్థన గ్రామంలో కూడా ప్రార్థన చేసిన అద్భుతం జరిగింది. హల్లెలూయా. ఈరోజు మన జీవితం ఎలా ఉందో ఒక్కసారి ఆలోచన చేయండి. మన జీవిత విధానం ఒక్కసారి ఎలా ఉందో ఒక్కసారి ఆలోచన చేయండి ప్రియులారా. ఒక్కసారి ఒక మాట చూద్దాం ప్రియులారా. సామెతల గ్రంథం చూడండి ప్రియులారా, 29వ మొదటి వచనంలో, ఇగో నేను అద్భుతాలు చేస్తున్నాను కదా, నేను ప్రవచనాలు పలుకుతున్నాను కదా, నేను బాగా పాటలు పాడుతున్నాను కదా, నేను బాగా ప్రార్థన చేస్తున్నాను కదా, నేను బాగా వాక్యం చెప్తున్నాను కదా, బాగా పరిచయం చేస్తున్నాను కదా, నాది పెద్ద సంఘంగా, నాది పెద్ద పాస్టర్ కదా, నేను చిన్న సంఘంగా, చిన్న మందిరంగా. ఈ కాదు మనకి కావాల్సింది, నీ హృదయం కావాలి దేవుడికి. హల్లెలూయా. దేవుడి సన్నిధిలో నువ్వు ఎట్టున్నావు అనేది కావాలి. అక్కడ చూద్దాం ప్రియులారా, యెషయా గ్రంథము, సామెతల గ్రంథం 29వ మొదటి వచనం చదవండి. మరి తిరుగు లేకుండా తిరుగు లేకుండా కాదు, ఎన్నిసార్లు గద్దించినా చూడండి మంచి గుడిదాడా, ఎన్నిసార్లు గద్దించినా. ఎన్నిసార్లు గద్దియాలండి? ఏమండి 3వ సంవత్సరంలో పిల్లగాడు ఎట్టు ఉరుకులు పెడతారు. మన చిన్న పిల్లగాడు వాడు ఆడాగనన్నా ఆగడం. ఈ మధ్య చేస్తారు మరతాలు తాడు కడుతున్నారు, గుర్రం తిరిగి వస్తుంది ఆ తాడు నడుతుంది. మరి పెద్దోడికి ఏం కడదాం? యవనస్తుడికి ఏం కడదాం? అవునా కదా?
చిన్నపిల్లలు కాబట్టి వాడు ముందు తాడు కడుతున్నావు, వాడు ఇటు అట్లా మన చుట్టూనే తిరుగుతున్నాడు. మరి నీకే తాడు కట్టాలి? అందుకని ఆయన అంటున్నాడు, అంటాడు సార్, ఎన్నిసార్లు గద్దించిన లోబడని వారు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం ఆఫీస్తో పని ఉండదు నీకు. నీ చుట్టూ డాక్టర్ ఉండగా నీ శ్వాస ఆడదు. ఎందుకో తెలుసా? ఆటో ట్యాక్ అంటారు దీన్ని తెలుగులో, ఆటో ట్యాక్. ఆడేముంది, ఎన్నిసార్లు గద్దించిన లోబడిన వాడు తిరుగు లేకుండా ఇక తిరుగుండదు అనమాట. దేవుడు స్పాట్ పెడితే నీ తిరుగు. ఎందుకు నీకు అవకాశం ఇస్తున్నాడు? ఎందుకు సమయం ఇస్తున్నాడు? నువ్వు మారాలని, నేను మారాలని, జీవితాన్ని సరి చేసుకోవాలని, దేవుడికి అనుకూలంగా మనం ఉండాలని, దేవుడి నామాన్ని మహిమపరచాలని, దేవుడికి ఇష్టంగా మనం బతకాలని దేవుడు మనకు అవకాశం ఇచ్చిండు. ప్రియులారా, హల్లెలూయా, హల్లెలూయా. పిల్లల గడిచిపోతున్న ప్రతి గంట కూడా దేవుడు తన గంధములో రాసుకుంటున్నాడు. తెలుసా పిల్లరా? గడిచిపోతున్న ప్రతి గంట కూడా దేవుడు తన గంధంలో రాసుకుంటాడు. ఎన్నిసార్లు మనం గద్దియాలమ్మా? ఎన్నిసార్లు అమ్మ ప్రార్థన రానమ్మంటే ఏడ తీరుకుంది? ఆదివారం ఫంక్షన్లు, ఆదివారం పెళ్లిళ్ళు, ఆదివారం రెస్టారెంట్లు, ఆదివారం సినిమాలు, ఆదివారం పార్కులు, ఆదివారం కబ్బులు. ఇక సేవ దేవుడు మనకి ఇన్ని ఇచ్చి దేవుడు ఏమనుకుంటాడు? అందుకని అంటున్నాడు, ఎన్నిసార్లు గద్దించిన లోబడని వాడు హఠాత్తుగా. ఏంది ఎప్పటిదాకా మాట్లాడిందిగా అంటారు, ఇప్పటిదాకా మాట్లాడుతాడు. మరి ఎప్పటిదాకా మాట్లాడు? తట్టిండాడా ఏంటది? గుండెనే టక్క టక్క కొట్టుకునేది ఆగింది. అది ఆగితే మనం ఏమున్నాయి? ఎంత అందంగా ఉన్నా, ఎంత చక్కగా ఉన్నా, ఎంత ప్యాలెస్ ఇల్లు కట్టుకున్నా, ఎంత లగ్జరీగా బతికినా, ఎంత లగ్జరీ జీవితం జీవించినా గుండె సౌండ్ లేకపోతే ఇంకా ఆగిపోవటమే కదా. కాలు పని చేస్తా, శరీరం పని చేస్తుందా? ముక్కులో దూది పెడతా, 2 కాళ్ళకు బంధం పెడతా, తీసిపోతా సమాధి కట్టి కథ. 6 రోజులు బాగా ఏడుతారు, మరి 8వ రోజు మటన్ తీసుకొని తిని ఆగి కూర్చుంటారు. ఇది మనిషి జీవితం. అలే ఏమండి, మన ఎంత అన్నం ఉన్న గ్యారెంటీ ఉందండి? 5 రూపాయల పిండికి గ్యారెంటీ ఉందో 10 రోజులు రాసుకోవచ్చు అని. మరి మనకి గ్యారెంటీ లేని జీవితంలో దేవుడికి ఎంత సమీపంగా ఉండాలి? దేవుడి పని మనం ఎంత చేయాలి? యెషయా గ్రంథం 30 మొదటి వచ్చినో, యెషయా గ్రంథం 30 మొదటి వచ్చినో, యెహోవా వాక్కు ఇదే లోబడిన పిల్లలకి, యెహోవా వాక్కు ఇదే లోబడనే శ్రమ. పిల్లలు కట్టేది అనుకున్నావు, చిన్నపిల్లలు అనుకున్నావా? దేవుడి దృష్టిలో సేవకులు కూడా చిన్నపిల్లలు కాదు. దేవుడికి లోబడిన పిల్లలకి శ్రమ అంటే ఆడ సంఘస్థులు వస్తారు, సంఘ పెద్దలు వస్తారు, పాస్టర్ గారు వస్తారు, పాస్టర్లు వస్తారు, రెవరెండ్లు వస్తారు, బిషప్లు వస్తారు, అందరూ వస్తారు. వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే ఆయన మట్టిగా ఆయన వాక్యానికి లోబడిన వారు, ఆయన ఆజ్ఞలు గైకున్న వారు, ఆయన చిత్తాన్ని నెరవేర్చిన వారికి ఏం కలిగిద్దటండి? ఏం కలిగిద్దట? యెహోవా వాక్కు ఇదే లోబడిన పిల్లలకి శ్రమ. ఏంది నాకు ఎంత శ్రమ అవుతుంది? ఏంటంటే నువ్వు చూసుకోవాలి ఒకసారి, ఇంటికి తిరిగి నేను దేవుడికి ప్రార్థన చేస్తున్నానా అని ఇంటికి తిరిగి చూసుకోవాలి. నువ్వేం చేస్తుంటే అయ్యారు ప్రార్థన చేయి, ఏంది అయ్యారు ప్రార్థన చేయి, ఎందుకు వస్తుంది ఈ శ్రమ, ఎందుకు వస్తుంది ఈ కష్టం, ఎందుకు వస్తుంది ఈ అవమానం, ఎందుకు వస్తుంది ఈ రోగం, ఎందుకు అప్పులు అవుతున్నాయి అని నువ్వే గునుక్కొని వాళ్ళకి ఫోన్ చేసి వీళ్ళకి ఫోన్ చేసి ప్రార్థన చేయి ప్రార్థన చేయటం. నువ్వు మాత్రం 3 పూటలు బిర్రు తిని మంచి ఎక్కి పండుతూ శ్రమ వచ్చిందే నీకు. ప్రార్థన చేసింది ఎవరు? అయ్యగారులా. అయ్యగారికి ఏం పని లేదు, నీకు అసలే ప్రార్థన చేయాలా? అయ్యగారికి అప్పగించిన ఊరు ఎంత ఉంది? ఆ ఊరిలో ఎంతమంది జనం ఉన్నారు? ఒక ఊరు అప్పచెప్పినట్టు ఆ ఊరు గురించి బాధ్యత తీసుకోవాల్సింది ఎవరు? అంటే మన వార్డు నెంబర్ 2, వార్డు నెంబర్ ఊరంతా చూసుకోవాలా? ఇల్లు చూసుకోవాలి, ఊరంతా చూసుకోవాలి. ఒక ప్రెసిడెంట్ ఊరంతా చూసుకోవాలా లేదా? మరి ఒక సేవకుడు ఇంకెంత చూసుకోవాలి? నీకు అప్పగించిన పరిచర్యలో, అప్పగించిన మందిరంలో, అప్పగించిన సంఘంలో, అప్పగించిన కార్యక్రమం ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత విధానం ఉండాలి, ఎంత ప్రధానం ఉండాలి, ఎంత ఆలోచన చేయాలి, ఎంత ప్రార్థన ఉండాలి, ఎంత పట్టుదల ఉండాలి, బైబిల్ ఎంతసేపు చదవాలి, వాక్యం ఎలా చెప్పాలి, ఇవన్నీ నేర్చుకోవాలి కదా. ఒక వార్డు నెంబరే నిద్రపోట్లే, నా బజార్కి రోడ్లు వేయాలి, లైట్లు పెట్టాలి, నా పేరు తెచ్చుకోవాలి, కాలువ చేయాలి. ఆయన తూర్పులు పెడతాడు, సేవకుడు ఇంకెంత తూర్పులు పెట్టాలి, సేవకుడు ఎంత తూర్పులు పెట్టాలి. మీ కళ్ళ ముందు ఒక మాట చెప్తానండి ప్రియులారా, మా బెదరే సొంత బెదరే ప్రియులారా, వెంకటాన్ని దేవుడు వాళ్ళని సేవ పిలిచిండండి. హల్లెలూయా. వాళ్ళని సేవకే పిలిస్తే భార్య ఏం చేసిందంటే సేవ లేదు పాడు లేదని ఏం చేస్తే తీసిపోయి వాటిలో కూడా తీసిపోయిందండి. మన్నయ్య యాభై తీసిపోయింది, వాటిలో కూడా తీసిపోయింది. దేవుడు పనికి అడ్డుగా వచ్చింది ప్రియులారా. మీరు చెప్తే నమ్మదు కానీ చిన్న వయసులోనే ఆమె చచ్చిపోయింది. నోట్లో పురుగులు పోయింది, చివరికి పిచ్చిదైపోయిందండి మా వదిన. హల్లెలూయా. అవునా కదా గారు?
చిన్న వయసులోనే దేవుడికి అడ్డుగా వచ్చింది. ఆయన మంచి పాటలు పాడతారు, అక్షర ముక్కరాదు, పాటలు పాడతారు, ప్రార్థన చేస్తారు, మంచిగా దేవుడు ఎదిగాడు. ఈరోజు అమ్మగారు వాళ్ళు అయ్యగారులు ఎత్తుకుపోతున్నారు, అయ్యగారు వాళ్ళు అమ్మగారు కూడా ఎత్తుకుపోతున్నారు. ఇలా విశ్వాసాలు ఉన్నారు, సంఘంలో రెవరెండ్లుగా, బిషప్లుగా, అన్నిట్లో ఉన్నాయి పిల్లలు. అందుకనే ఈరోజు మనం జ్ఞానం కలిగి నష్టపోతే మనకి చాలా ప్రమాదం ప్రియులారా. హల్లెలూయా. యెహోవా ఇదే లోబడిన పిల్లలకి శ్రమ కలిగిద్దంట. ఎందుకు శ్రమలు తెచ్చుకోవటం, ఎందుకు ఇబ్బందులు తెచ్చుకోవటం, ఎందుకు కష్టాలు తెచ్చుకోవటం, ఎందుకు భయంకరంగా యాక్సిడెంట్ తెచ్చుకోవటం? అవునా కదా ప్రేమిస్తూ. అందుకని ఒక మాట చూసి ముగిస్తారు. చూడండి ప్రియులారా, ఒక మాట కీర్తనలో చూడండి ప్రియులారా. కీర్తనలు చాలా మంది అంటారు కదా, నన్ను ఎవరు చూడట్లేదు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నేను చేసేది ఎవరు చేయలేదు అంటగానే కీర్తన 33:13 వాక్యం. కీర్తన చూద్దాం ప్రియులారా. దేవుడి యొక్క ఆలోచనలకి మన ఆలోచనకి ఎంత తేడా ఉందో కీర్తన చూద్దాం. 33:13. యెహోవా ఆకాశంలో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. చూడండి, ఏడండి కనిపెడుతున్నంత చెప్పండి. మన పిల్లగారికి 100 రూపాయలు ఇచ్చి మీరు కొట్టుకొని పోయి సరుకులు తెస్తాం తీయడానికి ఒకేళ్ళు కన్ను వేసుకుంటావు, ఇంట్లో ఉండవు, రోడ్డు మీద వాడు వచ్చిందా కన్ను వేసి ఉంటావు, వీళ్ళు 100 రూపాయలు ఆడపోతారు. మరి దేవుడు కూడా భూమి మీద పంపినప్పుడు ఏమన్నారట, యెహోవా ఆకాశంలో నుండి కనిపెడుతున్నాడు, ఆయన నరులందరూ దృష్టి చూస్తున్నాడు, తన ఉన్నతమైన నివాస స్థలంలో నుండి భూలోక నివాసులందరూ వైపు ఆయన చూస్తున్నాడంట. ఎక్కడి నుంచి చూస్తున్నాడంట? నువ్వు ఎంత సీసీ కెమెరా పెడతావు, ఇంట్లో ఏం జరిగింది, దొంగలు ఎవరు వస్తారండి, అసలు ఆయనే పెట్టిండు. ఏమండి, ఆయన అసలుకే సీసీ కెమెరా పెట్టిండు. భూమి ఆకాశమే సాక్ష్యం అంట. ఎవరికి? మనకి. ఏ సందు గొంతులో పోయినా భూమి ఏముండింది, అవునే కదా. ఎక్కడ తప్పించుకుంటూ భర్తకు మాయ మాటలు చెప్పొచ్చు, భార్యకి మాయ మాటలు చెప్పొచ్చు, అత్తకు మాయ మాటలు చెప్పొచ్చు, మాకు మాయ మాటలు చెప్పొచ్చు, కానీ నీ పత్తిని కూడా దేవుడు రికార్డింగ్ చేస్తున్నాడు ప్రియులారా. దేవుడు రికార్డింగ్ చేస్తున్నాడు. దేవుడు ఉన్నతమైన నివాస స్థలంలో నుండి ఆయన భూలోక నివాసం వైపు చూస్తున్నాడు. అంటే మనల్ని ఎంత మన మీద ఫోకస్ పెట్టిండో ఒకసారి ఆలోచన చేయండి. మన మీద ఆయన దృష్టి ఎంత పెట్టిండో ఒకసారి చూడండి ప్రియులారా. అందుకనే మలాకి 16:3 కూడా అంటుందిగా, యెహోవాయందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుండగా యెహోవా చెవి ఎగ్గి వీళ్ళు వారి నామకారణంగా ఒక గంధంలో వాళ్ళ గురించి రాయబడుతుంది. నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాట దేవుడు వింటున్నాడు ప్రియులారా. నువ్వు మంచి మాట్లాడుతున్నావా, చెడు మాట్లాడుతున్నావా, మంచి చేస్తున్నావా, చెడు చేస్తున్నావా, ప్రతి మాట రికార్డింగ్ అవుతుంది. కాబట్టి అప్పుడప్పుడు పెద్దోళ్ళు అంటారంటే నోరు మంచిదైతే ఊరు మంచిది. ఈరోజు మన నోరు ఎట్టుంది ఒకసారి ఆలోచన చేయండి. మన జీవితం ఎట్టుంది, దేవుడు నమ్ముకుని కలిసి ఎలా ఉన్నాం, దేవుడు సంఘంలోకి వచ్చి కలిసి ఎలా ఉన్నాం, దేవుడు పరిచయంలో మనం ఎలా ఉన్నాం ఒక్కసారి ఆలోచన చేయండి ప్రియులారా. చివరి మాట చెప్పి ముగిస్తారు. చూడండి, యోధా పత్రిక 1:3 ప్రియులారా. ఇక ముగించుకుంటాను ప్రియులారా. యోధా పత్రిక చూడండి, చివరి మాట. అక్కడ దేవుడు ప్రియులారా యోధా పత్రికలో చక్కగా చెప్తున్నాడు. యోధా పత్రిక 1:3 తీసారా? అక్కడ యోధా పత్రిక 1:3 ఒకటే ఉంది ఈ పత్రిక. ప్రియులారా, మనందరికీ కలిగిన రక్షణ గూర్చి మీకు రాయవలను పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవాలని మిమ్మల్ని నేను వేడుకుంటున్నాను. హల్లెలూయా. పరిశుద్ధులకు అప్పగించబడిన బోధ నిమిత్తం మనం ఏం చేయాలంట అండి? మనం ఏం చేయాలంట? మనకి ఏం అప్పగించినట్టండి? పాపంలో నుండి, రోగంలో నుండి, శాపంలో నుంచి మనం విడిపించి మన దేవుడు పరిశుద్ధపరిచి సంఘంలో చేర్చబడి, సంఘ పెద్దగా చేర్చబడి, సేవకులుగా చేర్చబడ్డాక దేవుడు పరిశుద్ధులకు అప్పగించింది ఏంటంటే వాక్యాన్ని. ఆ వాక్యం ఏం చేయాలి? ఇతరులకి ప్రకటించాలి, ఇతరులకి బోధించాలి, ఇతరులకి తెలియచేయాలి. తెలియజేసే విషయం ఏమంటున్నాడు ఇక్కడ? మరొకసారి నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా వినండి ప్రియులారా. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడాలని మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఈరోజు ఆడ పోరాడుతున్నాం అండి. ఒక ఆదివారం వచ్చినాక మనం అలిసిపోతున్నాం, ఒక శుక్రవారం వచ్చాక అలిసిపోతున్నాం. సేవ అంటే ఈరోజు ప్రియులరా ఎలాగుందంటే ప్రియులరా సింపుల్ అయిపోయింది. ప్రేమిస్తున్న సేవలో ఉన్న సేవకుల కంటే 2 ఏపులంట తీర్పు. ఎన్ని ఏపులంట?
రెండేపు ఆ చంపు ఈ చంపు ఆంచుతున్నారు ప్రియుల. విశ్వాసులకు మాత్రం ఒక తీర్పే, కానీ సేవకుడికి కుటుంబాన్ని చూసుకోవాలి, సంఘాన్ని చూసుకోవాలి. ఇక్కడ ఏంటి, పరిశుద్ధులకు అప్పగించబడిన బోధ నిమిత్తం. ఈ బోధ నిమిత్తం ఈరోజు పోరాడుతున్నావా? మనకి ఏ గ్రామం అయితే అప్పగించిందో ఆ గ్రామం కొరకు ప్రార్థన చేస్తున్నావా? ఆ గ్రామం కొరకు ఉపవాసం ఉంటున్నావా? ఆ గ్రామంలో ఉన్న వారి అందరి కోసం ప్రార్థిస్తున్నావా? మనం తిట్టినా, మనం దేశించినా, మనం నిందించినా, మనం గాయపరిచినా వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత, వాళ్ళ కోసం ప్రార్థన చేయాల్సిన బాధ్యత, వాళ్ళ ప్రభుత్వం నడిపించవలసిన బాధ్యత, మందిరానికి నడిపించవలసిన బాధ్యత. ఎంత ఓపిక, ఎంత తగ్గింపు, ఎంత నిదానం, ఎంత ప్రధానం ఉండి దైవ వాక్యం ద్వారా అందరిని ఆకర్షించే విధంగా దైవ వాక్యం దగ్గరికి మనం తీసుకురావాలి కదా. నీకు అప్పగించింది అదే కదా, నువ్వు చేయవలసింది అదే కదా, నీకు ఏ పని లేదు కదా. ఈరోజు ఏ పని మనం చేస్తున్నాం, ఏ పనిలో పోరాడుతున్నాం, ఏ పనికి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది, ఏ పనిలో ముందు ఉంటున్నాం, ఏ పని చేస్తున్నాం మనం. సేవకులుగా పిలువబడుతున్నాం మనం, అమ్మగారుగా పిలువబడుతున్నాం మనం, బిషప్లుగా పిలువబడుతున్నాం మనం, రెవరెండ్లుగా పిలువబడుతున్నాం మనం. మనకు అప్పగించిన పనిలో ఎంతవరకు నమ్మకంగా మనం జరిగిస్తున్నాం. ఒక ఆదివారం మాత్రమే వాక్యం చెప్పొస్తే సరిపోదు, ఒక శుక్రవారం వాక్యం చెప్పొస్తే సరిపోదు. మన పట్టణంలో ఎంతో మంది దేవుని తెలియక నశించిపోతున్నారు. వాళ్ళందరికీ బాధ్యత మందే, వాళ్ళందరి మీద. దేవుడు నీకు ఊరు అప్పగించినందుకు, మందిరాన్ని అప్పగించినందుకు, సంఘాన్ని అప్పగించినందుకు అంటే మన ఇష్టానుసారంగా బతకడానికి కాదు, మన ఇష్టానుసారంగా జీవించడానికి కాదు. నేను అన్నట్లు అక్కడ వాక్యం చెబుతుంది ప్రియులారా. మరొకసారి మీకు చదువుతాను. పరిశుద్ధులకు అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడండి. బోధ నిమిత్తం మనం ఏం చేయాలంట? పోరాడాలి. కాబట్టి నీ సోటూరు తీసుకుంటే ఎంత పోరాడుతున్నావు అండి? మరి దేవుడి విషయంలో ఎంత పోరాడుతున్నావు, దేవుడి పరిచర్యలో ఎంత పోరాడుతున్నావు, దేవుడి కార్యక్రమంలో ఎంత పోరాడుతున్నావు, ఎంత ముందుంటున్నావు. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ప్రియులారా. ఈ రాత్రి కాల సమయంలో ఒక దైవ సేవకులుగా మీ మంచిగా చెబుతున్నాం ప్రియులారా. మనం ఎంత కాలం బతుకుతో తెలియదు, ఎన్ని రోజులు ఈ భూమి మీద ఉంటో తెలియదు. ఎప్పుడు ఈ శరీరంలో ఊపిరి ఆగిపోద్దో మనకి తెలియదు. మనకి బైకులున్నా, ఆటోలున్నా, కారులున్నా, ట్రాక్టర్లున్నా, లారీలున్నా, బస్సులున్నా, యవానాలున్నా, చేతికి ఉంగరాలున్నా, మెల్లో గొలుసున్నా, ప్రశస్త వస్త్రాలు వేసినా, పట్టు చీరలు కట్టినా, సుఖంగా బతికినా, లగ్జరీగా బతికినా, ఒక్కరోజు కన్ను మూతి కన్నీటిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఇది మన జీవితం. ఈ జీవితంలో ఉన్న కొద్ది కాలమైనా దేవుడికి నమ్మకంగా ఉండి, దేవుడి పరిచర్యలో నమ్మకం ఉండి, దేవుడి నామాన్ని బయటపరచుదాం. దేవుడికి ఈ వాక్యాన్ని మీ హృదయంలో భద్రపరిచి మిమ్మలను, మీ కుటుంబాలని దీవించునుగాక. ఆమేన్.